Hi everyone, welcome to Career Big Study Circle. RRB NTPC 2024 to 2025 మనకి ఎగ్జామ్స్ అనేవి కొన్ని రోజుల్లో జరుగుతాయని అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్లో కూడా ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నాడు. కానీ ఎగ్జామ్ అనేది మరికొద్ది రోజుల్లో అయితే ఉంటుంది. అది ఏప్రిల్లో అవ్వచ్చు, లేకపోతే మేలో అవ్వచ్చు, జూన్లో అవ్వచ్చు. మ్యాక్సిమం అనేది ఈ కొద్ది రోజుల్లో దాని మీద అప్డేట్ వస్తుంది. అప్డేట్ కూడా మరికొద్ది రోజుల్లో చెప్తాను. అయితే మనం ఇంతకుముందు వరకును ఎన్టీపీసీలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 3 సెక్షన్స్. అదే ఫస్ట్ క్వాంట్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ 30 మార్క్స్కి ఉంటుంది, రీజనింగ్ 30 మార్క్స్కి ఉంటుంది, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్కి ఉంటుంది, ఓవరాల్గా 100 మార్క్స్కి ఉంటుంది. 1/3 నెగిటివ్. మనం బిఫోర్ వీడియోస్లో అర్థమెటిక్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ టాపిక్స్ని మెయిన్ ఫోకస్ చేయాలని చెప్పుకున్నాం. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా చెప్పుకున్నాం. ఈరోజు చాలామంది రీజనింగ్ గురించి అడుగుతున్నారు కాబట్టి రీజనింగ్ కోసం డిస్కస్ చేద్దాం. మనకి రీజనింగ్లో అరౌండ్ ఒక 21 to 22 టాపిక్స్ ఉన్నాయండి. ఈ టాపిక్స్ అన్నింటి నుండి మనకి బిట్స్ అయితే వస్తున్నాయి. మనకి రైల్వే రీజనింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, మరియు ఓవర్గా డిఫికల్ట్గా ఉంటుంది, కానీ కొన్ని డిఫికల్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, సిరీస్ నుండి 5 మార్క్స్ వస్తున్నాయండి. సిరీస్ నుండి అది నంబర్ సిరీస్ నుండి చూసినట్లయితే 5 మార్క్స్ వస్తున్నాయండి. తర్వాత వెన్ డయాగ్రామ్ చూసినట్లయితే 2 మార్క్స్ రావడం జరుగుతుందండి. స్టేట్మెంట్ కన్క్లూజన్ చూస్తే 2 మార్క్స్ వస్తున్నాయండి. కోడింగ్ డీకోడింగ్ చూస్తే 2 మార్క్స్ వస్తున్నాయండి. అదేవిధంగా డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ నుండి 2 మార్క్స్ వస్తున్నాయండి. అనాలజీ నుండి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సిరీస్ నుండి 5 మార్క్స్. ఇన్ కేస్ మీకు సిరీస్ నుండి 5 మార్క్స్ రాకపోతే ఆ క్వశ్చన్ మీకు ఎక్కడ తీసుకెళ్ళి యాడ్ చేస్తున్నాడు అంటే, ఇక్కడ 3 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఇంకా 2 క్వశ్చన్స్ మనకి ఎక్కడ ఇస్తాడంటే ఖచ్చితంగా మనకి ఇది ఇస్తున్నాడండి, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ ఇస్తున్నాడండి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఇక్కడ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మేజర్ డిఫికల్టీ టాపిక్ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఫజల్స్. దీని మీద క్వశ్చన్స్ అనేవి మనకి ఇస్తున్నాడు. ఇక్కడ మనకి వెన్ డయాగ్రామ్ చూసినట్లయితే 2 మార్క్స్ వస్తున్నాయండి. అవి మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదరు, మదరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా ఇస్తాడు, ఆంధ్రప్రదేశ్ ఇస్తాడు, అదేవిధంగా మనకి వరల్డ్ ఇస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇచ్చాడు, ఇండియా తర్వాత ఏమి ఇచ్చాడు? ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఇచ్చాడు. దీన్ని మనకి వెన్ డయాగ్రామ్లో రాయాలంటే ఎలా రాస్తారు? ఫస్ట్ విశాఖపట్నం, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇండియా, అలాగా మనకి చేసుకుంటారు కదా. అంటే ఇలాగా మనకి వెన్ డయాగ్రామ్లో ఇస్తాడు. ఇందులో కొన్ని డిఫికల్టీ లెవెల్లో కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తున్నాడు. స్టేట్మెంట్ కన్క్లూజన్ అండి, ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుండి చాలామంది తప్పులు చేస్తారు. ఈ టాపిక్ నుండి మనకి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడండి. అదేవిధంగా కోడింగ్ డీకోడింగ్ అండి, కోడింగ్ డీకోడింగ్ నుండి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని సందర్భంలో ఈ వెయిటేజ్ పెరిగిన ఆశ్చర్యం వస్తుందండి. కోడింగ్ డీకోడింగ్లో మనకి టైప్స్ ఉంటాయండి. మ్యాక్సిమం 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోడింగ్ డీకోడింగ్ ఇంపార్టెంట్ అండి, బాగా ఫోకస్ చేయాలి. తర్వాత డైరెక్షన్స్ అండి, ఇక్కడ చూసినట్లయితే మనకు రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ టెక్నీషియన్ అవ్వచ్చు, ఆర్ఆర్బీ ఏఎల్పీ అవ్వచ్చు, లేకపోతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వచ్చు. ఖచ్చితంగా ఈ డైరెక్షన్ ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఆ డైరెక్షన్స్ కూడా సింగిల్ లైన్ డైరెక్షన్స్ కాదండి, మనకు ఒక 3-4 లైన్స్ ఇచ్చేసి ఒక 5 డైరెక్షన్స్ ఇస్తాడండి. మనం షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేకపోతే డైరెక్షన్ ఫైండ్ అవుట్ అంటాడు. నెక్స్ట్ మనకి ఎనాలజీ ఉంటుందండి. ఎనాలజీలో చూసినట్లయితే మనకి ఎనాలజీలో ఏముంటుందంటే వర్డ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ ఉంటుందండి. వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, ఈ రెండింటి నుండి మనకి టోటల్ ఎనాలజీ అని చెప్తాం కాబట్టి 2 మార్క్స్ వస్తాయండి. తర్వాత బ్లడ్ రిలేషన్ నుండి మనకి 1 క్వశ్చన్ వస్తుందండి, బ్లడ్ రిలేషన్ నుండి. తర్వాత ఫిగర్ సిరీస్ నుండి ఇది నాన్ వెర్బల్ అండి, 1 మార్క్ వస్తుందండి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ నుండి మనకి 1 మార్క్ వస్తుందండి. క్యాలెండర్ చూసినట్లయితే 1 మార్క్ వస్తుందండి. ఇక్కడ మనకి చూసినట్లయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ అని చెప్పాను. సిట్టింగ్ అరేంజ్మెంట్ 1 క్వశ్చన్, ఇన్ కేస్ 2 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయండి సిట్టింగ్ అరేంజ్మెంట్. తర్వాత ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో చూసినట్లయితే మనకి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. మనకి ఆర్డర్ ఎలా ఇస్తాడంటే మనకి లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజింగ్ బిట్వీన్ ఎలా ఇస్తాడండి, అదొకటి ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏం ఇస్తున్నాడు అంటే మనకి ఒక సిరీస్ ఇచ్చేస్తాడండి. లెటర్స్ ఇస్తాడు, నెంబర్స్ ఇస్తాడు, సింబల్స్ ఇస్తాడండి. లెటర్ ప్రిసీడెడ్ సింబల్, నెక్స్ట్ ఆఫ్టర్ వర్డ్ అంటాడండి. అలాంటివి ఆఫ్టర్ లెటర్ ఇలాంటివన్నీ అడుగుతుంటాడండి మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో. తర్వాత మిస్సింగ్ నెంబర్ సిరీస్ అనేది తక్కువ వస్తుందండి, రేర్గా వస్తుంది. అయితే 1 క్వశ్చన్ వస్తుందండి.
అది సిరీస్లో ఇది ఇచ్చేస్తున్నాడండి, సిరీస్లో క్వశ్చన్ వస్తుంది అది. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్ అండి ఒకటి, అది మేజర్గా బార్మస్ రూల్ మీద ఇస్తాడు. ఇంకోటి లేదు అంటే మనకి సిరీస్ ఇస్తాడు, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంటాడు, మైనస్ ఈజ్ ఈక్వల్ ప్లస్ అంటాడు, డివైడెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ అంటాడు, ఇంటూ ఈజ్ ఈక్వల్ డివైడెడ్ అంటాడు, అయితే ఫైనల్ ఆన్సర్స్ చూడమంటాడు. ఇది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. తర్వాత ఆల్ఫాబెటిక్ సిరీస్ అండి. ఆల్ఫాబెటిక్ సిరీస్ చూసినట్లయితే ఇవి కూడా మనకి కొన్ని వర్డ్స్ ఇస్తాడు, లైక్ ఏబి, తర్వాత బీసీ, సిడి, తర్వాత నెక్స్ట్ వచ్చే వర్డ్ ఏంటి, అలా నెక్స్ట్ వచ్చే లెటర్స్ ఏంటి, అలా మనకి ఆల్ఫాబెటికల్ సిరీస్ వస్తుందండి. తర్వాత డైస్ ఉంటాయండి. డైస్లో మనకి మనకి డైస్లో చూసినట్లయితే ఆపోజిట్ సైడ్ ఏంటి అడుగుతాడు, ఎడ్జసెంట్ సైడ్ అడుగుతాడు, నెక్స్ట్ డైస్ ఫోల్డెడ్ అడుగుతాడు. ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఇక్కడ నుండి వస్తాయండి డైస్ నుండి. ఇక్కడ మనకి నెక్స్ట్ కౌంటింగ్ ఫిగర్స్ నుండి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి. అది ట్రయాంగిల్స్ అవ్వచ్చు, స్కేల్స్ అవ్వచ్చు, ఇంకేదైనా స్ట్రైట్ లైన్స్ అవ్వచ్చు, ఇలా మనకి కౌంటింగ్ ఫిగర్ నుండి ఒక క్వశ్చన్ వస్తుందండి. కౌంటింగ్ ఫిగర్ నుండి ఒక క్వశ్చన్. తర్వాత మిర్రర్ ఇమేజ్ అండి. మిర్రర్ ఇమేజ్ నుండి పక్కా క్వశ్చన్ వస్తుందండి. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందండి, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుంది. తర్వాత పేపర్ కటింగ్ ఫోల్డింగ్ అండి. పేపర్ కటింగ్ ఫోల్డింగ్, ఇది మిర్రర్ ఇమేజ్ నేర్చుకుంటే నేను కంటిన్యూస్గా ఈ టాపిక్ పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్. నెక్స్ట్ ఫిగర్ కంప్లీటేషన్ అండి. అంటే మనకు ఒక 4 ఫిగర్స్ ఇస్తాడు, 5th ఫిగర్ ఏంటి అని అడుగుతాడు. ఇదంతా నాన్ వెర్బల్ రీజనింగ్ అండి. తర్వాత ఎంబ్రాయిడరీ ఫిగర్స్ అంటే అందులో దాగి ఉన్న ఫిగర్ ఏంటండి, అంటే మనకు ఒక ఫిగర్ ఇస్తాడు, అందులో ఆ ఫిగర్ని పోల్ ఉన్న ఫిగర్ని మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఆప్షన్లో గుర్తుపెట్టాలండి. తర్వాత ఇది ఎంబ్రాయిడరీ ఫిగర్ సంబంధించి సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇది ఓవరాల్గా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీజనింగ్లో వచ్చిన ఒక్కొక్క టాపిక్ వెయిటేజ్ అండి. మరొకసారి చూద్దాం. సిరీస్ నుండి 5 క్వశ్చన్స్ వస్తే ఇందులో మనకు తక్కువ వచ్చినప్పుడైతే క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్లో పెరిగిపోతాయి. వెన్ డయాగ్రామ్ 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, స్టేట్మెంట్ కన్క్లూజన్ 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, కోడింగ్ డీకోడింగ్ 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇన్ కేసు ఇక్కడ కూడా పెంచే అవకాశం ఉంది. డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ 2 క్వశ్చన్స్, అనాలజీ 2 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ 1 క్వశ్చన్, ఫిగర్ సిరీస్ 1 క్వశ్చన్, క్లాసిఫికేషన్ అండ్ 1 క్వశ్చన్, క్యాలెండర్ 1 క్వశ్చన్, అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ 1 to 2 క్వశ్చన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 1 to 2 క్వశ్చన్స్, మిస్సింగ్ నెంబర్ 1 to 1 క్వశ్చన్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 1 క్వశ్చన్, ఆల్ఫాబెటికల్ సిరీస్ 1 క్వశ్చన్, డైస్ 1 క్వశ్చన్, కౌంటింగ్ ఫిగర్స్ 1 క్వశ్చన్, మిర్రర్ ఇమేజ్ 1 క్వశ్చన్, పేపర్ కటింగ్ 1 క్వశ్చన్, ఫిగర్ కంప్లీటేషన్ 1 క్వశ్చన్, ఎంబెడెడ్ ఫిగర్ 1 క్వశ్చన్. ఈ విధంగా మనకి ఓవరాల్గా ఎన్ని మార్క్స్కి వస్తుందండి, 30 మార్క్స్కి వస్తాయి. ఈ 30 మార్క్స్కి మీరు మినిమంగా 25 నుండి 30 క్వశ్చన్ 30కి 30 చేయొచ్చు. అరౌండ్ 28+25+ స్కోర్ చేస్తే మనకు మంచి స్కోర్ చేసినట్టే. మనకి ఏదైతే కొంచెం ఈజీగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ స్కోర్ చేస్తే కష్టంగా ఉన్న సబ్జెక్ట్లో మనకు మార్కులు తక్కువ వచ్చినా మనం గెయిన్ అయిపోవచ్చు. మనకి CBT 1లో 100కి 75 నుండి 80 మార్క్స్ వస్తే మీరు CBT 1 క్లియర్ చేయగలుగుతారండి. 100 మార్క్స్కి 75 నుండి 80 మార్క్స్ వస్తే CBT క్లియర్ అయిపోతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతిరోజు మనం షెడ్యూల్ అవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు స్ట్రాటజీకి వీడియోస్ కూడా కంప్లీట్గా చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.